వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఎంపీ విజయసాయిరెడ్డిని రూప్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. విశాఖపట్నానికి నెల్లూరుకి చాలా తేడా ఉందని విషయం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. నెల్లూరు వాళ్లకు మంచిగా రాజకీయం చేయడం, తేడా వస్తే మరోలా చేయడం కూడా తెలుసని అన్నారు. విజయసాయిరెడ్డి నెల్లూరుకు రాగానే నెల్లూరు ప్రజలు తమ స్థలాలకు ఫెన్సింగ్లు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కొండపల్లి గురవై దగ్గర నుంచి మాట్లాడడం మొదలు పెడితే తట్టుకోలేవు అనుకుంటున్నావో నువ్వు. నా ఒక్కడికే నోరుంది, నేను ఒక్కడనే మాట్లాడతాను అనుకుంటున్నావా నువ్వు? నీకంటే పెద్ద నోరుంది, నీకంటే నీచంగా మాట్లాడగలుగుతాం, నీకంటే దారుణంగా మాట్లాడగలుగుతాం, నీకంటే అసహ్యంగా మాట్లాడగలుగుతాం. బహుశా నీకు తెలుసు అనుకుంటా మా గురించి. గత అనేక సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం, ఒక పార్టీలో పనిచేశాం. గౌరవం ఉండాలని చెప్పి మేము హుందాతనమైన రాజకీయాలు చేస్తూ ఉంటే ఓడిపోతామనే భయం పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానం ఉండవల్లే. ఒక మహిళ గురించి మాట్లాడే ముందు 5-6 సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా నీలో? కొంచెమైనా ఉన్నాయా? నువ్వా మాట్లాడేది? నిన్న మొన్నటి దాకా వాళ్ళ ఇంటికాడికి వచ్చి వాళ్ళ కాళ్ళ ముందు సాష్టాంగ నమస్కారాలు చేసి అన్నా ప్రభాకరణ, అక్కా ప్రశాంత్ అక్క, అన్నా ప్రభాకరణ, అక్కా ప్రశాంత్ అక్క అని వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగేవే. ఏమైపోయింది ఆ రోజు అంటున్నా, ఏమైపోయింది ఆ రోజు అంటున్నా. ఇప్పుడు మాట్లాడే ఎంత ఈరోజు కనపడిందా నీకు? ఈరోజు కనపడిందా? నోటికి ఎంత వచ్చినట్టు అంత మాట్లాడతావు అనుకుంటే గుర్తు తెచ్చుకో ఒక్కసారి. గతంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పి చాలించుకుంటాను. ఇది మీ కులదైవం కోటమ్మ గుళ్ళో నాకు అన్నదమ్ములు లేరు, వాళ్ళకి ఇక్కడే పిండ ప్రదానం వదిలేస్తున్నాను, నాకు అన్నదమ్ములు ఎవరు లేరు అని చెప్పి కోటమ్మ సాక్షిగా పిండ ప్రదానం వదిలేస్తున్నా అని చెప్పి మాట్లాడి నువ్వు మళ్ళా నీ అవసరాల కోసం